హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న టిప్ అండి. ఎట్లా అంటే మనము పొటాటో బైట్స్ అని, చీజ్ బైట్స్ అని మనం డిమార్ట్లోని, మోర్లోని అలాగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటిని మనం ఫ్రై చేసుకుంటాము, ఆయిల్ ఫ్రై. అలాగా ఆయిల్ ఫ్రై కాకుండా జస్ట్ మనం అట్టు వేసినప్పుడు మనకి చివరి భాగం ఖాళీగానే ఉంటుంది కదండి. మనం అట్టు మీద వేసే ఆయిల్ కూడా ఒక్కొక్కసారి చివరికి వెళ్తూ ఉంటుంది. మనం చక్కగా వీటిని అట్లాగా పేర్ చేసుకొని తర్వాత అట్టు కాలిపోతూ ఉంటుంది, ఇవి కూడా కాలిపోతుంది. కానీ ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్లో మునిగి తేలుతాయి కదండి. దానికంటే ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే హెల్త్కి కూడా మంచిదని నా ఉద్దేశం. మనకి చివరి భాగం వరకు మంట వెళ్తుంది కాబట్టి గ్యాస్ కూడా చక్కగా వేస్ట్ అవ్వకుండా ఒకేసారి అట్టు అవి కూడా కాలిపోతాయి. అలా కాకుండా మనం ప్రతిరోజు అట్లు వేసుకోం కాబట్టి అలాంటప్పుడు ఈ గుంత పొంగడాలది మన దగ్గర ప్యాన్ కనుక ఉన్నట్లయితే ఒక్కొక్క చుక్క వేసి మనం ఈ విధంగా కనుక మనం పేర్చుకొని వీటిని ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం చీజ్ బాల్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటాం కదండి. వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్న ఇలా విడిపోతూ ఉంటాయి. దానికన్నా చక్కగా ఇలాగా గుంత పొంగడాలు దాంట్లో కానీ మనం అట్టు వేసినప్పుడు ఆ సైడ్స్ ఖాళీ ఉన్న ఎడ్జెస్లో కానీ మనం పెట్టుకొని ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా మనకి ఆయిల్ డీప్ ఫ్రై అవ్వదు, తక్కువ ఆయిల్తో కూడా మనం కాల్చుకోవచ్చు. పిల్లలే కాబట్టి మనం బాగా ఇంట్రెస్ట్గా తినేది. వీళ్ళు చక్కగా ఫ్రై అయిపోద్ది కాబట్టి తినేస్తారు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వచ్చేది వర్షాకాలమే కాబట్టి మనము ఇంట్లో సాధ్యమైనంత వరకు మొక్కలను వేసుకుంటే బాగుంటుందండి. మనకి కూరగాయల ఖర్చు కూడా తక్కువ అవుతుంది. నేను ఆ విధంగానే వేసుకుంటాను. ఎండాకాలం అయినా సరే వేస్తాను, అప్పుడు కూడా వస్తాయండి. కానీ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మెంతుల్ని మనం ఒక పూటంతా నానబెట్టేసుకొని తర్వాత పొద్దున్నే లెగిసి ఇలాగ మట్టిని గుల్ల చేసుకొని ఈ విధంగా మనం మెంతులు వేసుకుంటే చక్కగా మెంతుకూర వస్తుంది. మీరు కూడా వర్షాకాలం కాబట్టి కుండీలు అవి సిద్ధం చేసుకొని ఇలాగ సందులో కానీ ఎక్కడ ఖాళీ ఉన్నా ఇలా మనం వేసుకుంటే కనుక మనం ఇంట్లో గ్రో చేసుకునేవి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా కూరగాయల ఖర్చు కూడా ఎంతో కొంత మనకి తగ్గించుకున్నట్టు కూడా అవుతుంది కదండి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అలాంటివి మనకి ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి వాటిని కూడా ఒక్కొక్క మొక్క వేసుకుంటే మనకి ఎంతో కొంత తగ్గుతుంది. వచ్చేది వర్షాకాలం కాబట్టి కొంచెం రెడీ చేసుకుంటే కనుక మనం ఆ విధంగా వేసుకోవచ్చు. ఇంకా మంచిగా గ్రో అవుతాయి వర్షాకాలం అయితే. మెంతికూర నేను వేసాను కదండి, వేసిన తర్వాత మొలకలు అయితే వెంటనే వచ్చేస్తాయి. ఎందుకంటే నానబెట్టి వేసాం కదండి, అందుకనే. ఇదండి మెంతాకు చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకుంటా పప్పులో. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇవేమో గోంగూర ఉంటుంది కదండి, ఆ గోంగూర విత్తనాలు. ఈ గోంగూర విత్తనాలు గోంగూర విత్తనాలు వేయగానే చక్కగా మనకి మొలకలు వచ్చేస్తాయండి. గోంగూర కూడా చాలా ఎలా అయినా మొండిగా పెరిగిద్ది. గోంగూర తర్వాత ఎదిగిన తర్వాత ఒక కాడ ఏదైనా పెద్దగా అయ్యి దానికి విత్తనాలు కూడా వస్తాయి. అవి చక్కగా మనం ఎండబెట్టేసి పువ్వులాగా వస్తుంది. ఎండబెట్టేసి తర్వాత మనం వాటిని లోపల పువ్వుని ఇలాగా రాలిస్తే మనకి విత్తనాలు అనేవి వస్తాయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే తోటకూర అండి. ఈ తోటకూర కాడ ఎలా పెద్దదైపోయింది, ముదురుగా అయిపోయింది, అలా వదిలేసా కావాలని. దాంట్లోంచి విత్తనాలు వస్తాయి. దాన్ని ఆ పైన ఉంది కదండి, వాటిని కట్ చేసి మనం ఎండలో వేస్తే, నేను ఇలాగే కట్ చేసి ఎండలో వేసానండి. ఎండిపోయిన తర్వాత తోటకూర విత్తనాలు చూడండి ఏ విధంగా వస్తున్నాయి. దాన్ని జస్ట్ ఇలా నలిపితే చాలు, దాంట్లోంచి విత్తనాలు అయితే వస్తాయి. తోటకూర కూడా మనకి విత్తనాలు వేయగానే చక్కగా పెరుగుతున్నాయండి. నేనైతే ముందైతే మార్కెట్ నుంచి తెచ్చుకొని విత్తనాలు గోంగూర, తోటకూర వేసాను. ఈ తర్వాత అవి ఎదిగిన తర్వాత కూడా మనకి విత్తనాలు అనేవి వస్తున్నాయి. ఇదిగోండి ఇవి తోటకూర విత్తనాలు. ఒక ఆవాలు ఉంటాయి కదండి, సన్న ఆవాలు, ఆ ఆవ గింజల్లాగా, లేకపోతే సబ్జాలు ఉంటాయి కదండి, ఆ సబ్జాల్లాగా అలా నల్లగా చిన్నగా ఉంటాయి, అవి తోటకూర విత్తనాలు. ఇవైతే గోంగూర విత్తనాలండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చి వేసాను. చక్కగా గుబ్బురుగా ఎదుగుతుంది గోంగూర. ఈ తోటకూర విత్తనాలు వేస్తే తోటకూర ఇలా ఎదుగుతుంది. ఇట్లాగా మనము ఏదైనా జాబ్ చేయనప్పుడు ఆడవాళ్ళం మనం ఈ విధంగా కనుక ఇంట్లో మొక్కలు అవి పెంచడం వల్ల మనకి అదొక కాలక్షేపం అవుతుంది. ప్లస్ మనకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా కొద్దిగా ఎంతో కొంత కూరగాయల ఖర్చు అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు కదండి. అందుకనే వచ్చేది వర్షాకాలమే కాబట్టి కొద్దిగా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఇంట్లో మనం
కూరగాయలని, ఆకుకూరల్ని వాటిని చక్కగా తేలిగ్గా పండించుకోవచ్చు. బచ్చాల కూర కూడా తేలిగ్గా వస్తుందండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.